హాయ్ అండి. ఫుల్ గేర్తో అయితే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే ఒకసారి చూసేయండి. చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత గేర్ వచ్చిందో. చాలా అంటే చాలా లూజ్ వస్తుంది. అలాగే హ్యాండ్స్ అయితే నేను ఇలా బెల్లీ హ్యాండ్స్ అయితే 2 స్టెప్స్ తీసుకున్నాను. అలాగే నార్మల్ హ్యాండ్స్ అయితే ఒకటి, మొత్తం 3 హ్యాండ్స్ అనమాట. త్రిబుల్ హ్యాండ్స్ పెట్టుకొని ఇలా సింపుల్గా మనకి అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో ఇంత లూజ్ వచ్చేలాగా ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫుల్ శారీతో అయితే మనకి ఎక్కడ కూడా జాయింట్లు రాకుండా శారీని ఇలా ఫుల్గా అయితే మనకి గేర్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అనమాట. ఫుల్ శారీ అయితే తీసుకున్నాను. అలాగే మనకి పైన అయితే మనకి మొత్తం కూడా ఇలా శారీ అంతా ఫ్లవర్స్ వచ్చింది. ఇది 5 మీటర్స్ అయితే ఉంది శారీ మొత్తం కూడా. అలాగే లైనింగ్ అయితే నేను 3 మీటర్స్ తీసుకున్నా. అలాగే మనకి పై పార్ట్కి అయితే ఒక బ్లౌజ్ పీస్ ఉంటే సరిపోతుంది. మీటర్ తీసుకున్నా ఎక్కువ అయిపోతుంది కాబట్టి సపరేట్గా ఒక బ్లౌజ్ పీసు, అలాగే సపరేట్గా ఇలా 3 మీటర్స్ తీసుకున్నాక ఇలా డౌన్కి అయితే ముందు అంబ్రెల్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాము. ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇలా క్రాస్గా అయితే వేసుకున్నాం కదా. ఫస్ట్ నడుం లూజ్ అయితే తీసుకోవాలి. నేనైతే 9 ఇంచ్ వేస్తే పెడుతున్నాను. ఫస్ట్ ఇలా చూసుకొని 9 ఇంచ్ దగ్గర 2 సైడ్లు కూడా మార్క్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్ కొలత అయితే తీసుకోవాలి. అంటే మనకి రౌండ్ మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా ఇలా చూసుకున్నట్టయితే నడుం దగ్గర చూసారు కదా క్రాస్ అంటూ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఇలా మార్క్ చేసుకోవాలి. నడుం దగ్గర ఇలా లూజ్ చూసుకొని అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఒకసారి ఇలా చూసుకోండి. 9 ఇంచ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ నడుం దగ్గర నుంచి మళ్ళీ మనం పొడవు చూసుకోవాలి. నేను పొడవు అయితే 35 అయితే పెడుతున్నాను. ఇలా చూసుకున్నాక ఒక సైడ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది 35. సెకండ్ టైం అటు సైడ్ అలా మనం కొలుచుకుంటూ వెళ్ళాలి. సెంటర్లో ఇలా టేప్ చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ ఆ చివరికి రాబోతుకు మళ్ళీ 35 అయితే చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక చూసారు కదా ఒక సైడ్ అయితే కరెక్ట్గా క్లాత్ సరిపోయింది. ఈ పైన ఉన్న క్లాత్ అయితే సరిపోలేదు కదా. ఈ మిగిలిన క్లాత్ని మళ్ళీ మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ అయితే కంపల్సరీగా జాయింట్ చేసుకోవాలి. శారీలో అయితే జాయింట్ ఏం ఉండదు. లైనింగ్ ఏంటంటే మనం తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి జాయింట్ అయితే కంపల్సరీగా పడుతుంది. సేవ్ అనమాట. 4 మీటర్స్ అయితే ఎక్కువ కదా. 3 మీటర్స్ తోటి ఇలా సర్చ్ చేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి తక్కువలోనే అయిపోతుంది అనమాట. అయితే ఈ క్లాత్ కట్ చేసి తీసింది ఈ పైన క్లాత్ సరిపోలేదు కదా. ఈ పైన వేసుకొని ఇలా కట్ చేసుకుంటే ఆల్రెడీ కట్ చేసింది అయితే చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని బాడీ పార్ట్కి అయితే ఆల్రెడీ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కదా. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని బాడీకి ఎంత లూజ్ కావాలో పొడవు అయితే నేను కట్ చేస్తాను. ఈ లూజ్ అయితే ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. 16 ఇంచీలు అయితే పొడవు చూసుకోవాలి. అలాగే లూజ్ అయితే మనకి 10 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. 10 ఇంచీలు ఉంటే 30 ఇంచెస్ లూజ్ వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే నెక్కకి నార్మల్గా 2.5 ఇంచీలు నెక్కకి లూజ్ అయితే తీసుకోవాలి. అలాగే షోల్డర్ అయితే మనకి 3.5 తీసుకుంటే సరిపోతుంది. భుజం జారుతుంది అనుకుంటే ఈ పాయింట్ దగ్గర 1 పాయింట్ తగ్గించుకుంటే సరిపోతుంది నెక్ లూజ్ చూసుకున్నప్పుడు. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ పైనుంచి అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాక 3.5కి ఇలా పొడవు కూడా సంక్ లూజ్ అయితే చూసుకోవాలి. ఒక 6.5 అయితే సరిపోతుంది. ఇలా 6.5 మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇలా బాక్స్ షేప్లో తీసుకున్నాక సెంటర్లో ఒక 1/2 ఇంచ్ చూసుకొని మార్కింగ్ చేసుకుంటే క్రాస్గాన ఈ సంక లోత్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ పట్టకుండానా. సైడ్ అయితే అయిపోయింది కదా. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా నేనైతే 6 ఇంచ్ అయితే తీస్తున్నాను. లూజు కూడా సేమ్ పైన ఎంత అయితే తీసామో కిందన కూడా అలా లూజ్ చూసుకొని ఈ క్రాస్గా అయితే ఇలా తీస్తున్నాను. నెక్ అయితే నార్మల్గా చిన్న మోడల్ అయితే పెడుతున్నాను. హెవీ కాకుండా ఇలా సింపుల్గా ఉండేలాగా ఇలా పైనుంచి ఈ వీ షేప్లు అనమాట. కాకపోతే ఇది రౌండ్గా వస్తుంది అనమాట. స్ట్రైట్ కాకుండా స్ట్రైట్ వీ నెక్ ఉంటుంది. అలాగే రౌండ్ వీ నెక్ కూడా ఉంటుంది. అయితే మనకి ఏంటంటే ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా మార్కింగ్ చేస్తున్నాం కదా. ఈ సైడ్ అంతా కట్ చేశాక నెక్ అయితే సపరేట్గా కట్ చేసుకోవాలి. రౌండ్ అయితే బ్యాక్ పెట్టుకుంటాం కాబట్టి ఇది ఫ్రంట్ నెక్కే మార్కింగ్ చేశాను. ఇలా కట్ చేసుకున్నాక ఇలా సపరేట్ చేసుకొని ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరే కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు నెక్ ఇదే కాకుండా మీకు నెక్ మార్చుకోవాలనుకుంటే అది మీ చాయిస్. నేనైతే ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసినట్టుగానే కట్ చేసుకుంటే నెక్ అయితే సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఫ్రంట్ అయితే ఆల్రెడీ కట్ చేస్తాం కదా. ఇదే పొడవును చూసుకొని బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ అయితే మార్క్ చేసేస్తున్నాను. ఇలా 6 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని సేమ్ లూజ్ తీసుకొని రౌండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. రౌండ్ పర్ఫెక్ట్గా రావాలంటే చూసారు కదా ఈ లోతు దగ్గర మనకి మార్కింగ్ పర్ఫెక్ట్గా చేసుకున్నట్టయితే ఆ లోత్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా వరకు ఏంటంటే
రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా కట్ చేయడం కూడా రాదు, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పాయింట్ చూసుకొని ఇలా కట్ చేసుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే హ్యాండ్స్ అయితే చూడండి 6.5 తీసాను, 11 ఇంచులు లూజ్ తీస్తే సరిపోతుంది. అలాగే పైనుంచి ఇలా 2.5 మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ సైడ్ అయితే మనకి 3 ఇంచెస్ డౌన్కి అయితే మార్క్ చేశాను. ఇలా హ్యాండ్స్ లోతు తీసుకుంటే సరిపోతుంది. నార్మల్ హ్యాండ్స్ అయితే నేను ఇలా కటింగ్ చేసి అయితే చూపిస్తున్నాను. మీకు బెల్లి హ్యాండ్స్ కూడా ఫుల్ వీడియో కావాలనుకుంటే నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇదైతే నార్మల్ హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నట్టయితే 6 ఇంచీ లూజు, అలాగే 2 ఇంచులు ఖర్చుకైతే ఇలా కట్ చేశాను. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు శారీని అయితే ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే శారీ అంతా మనకి ఇలా వచ్చింది. ఫ్లవర్స్ అయితే చూసారు కదా, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి వైట్ కలర్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఫస్ట్ అయితే నేను పౌచింగ్ సైడ్ ఇలా పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఫ్రంట్ వచ్చేలాగా ఇదైతే నేను డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన లైనింగ్ దానిపైన వేసుకొని ఫస్ట్ బాడీలో చూసుకున్నట్టయితే మనకి క్లాత్ మిగతాది హ్యాండ్స్కి అలాగే ఈ డౌన్ పార్ట్కి కట్ చేసుకున్నందుకు అవుతుంది. బాడీ పార్ట్ అయితే ఫ్రంట్ బ్యాక్ కట్ చేసాం కదా, మిగిలిన 4 మీటర్ల క్లాత్ కూడా ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. చూడండి ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాం కదా, క్లాత్ అంతా కూడా ఎక్కడ ముడతలు రాకుండా ఫోల్డ్ చేసుకున్నాక లైనింగ్ కట్ చేసింది దానిపైన అయితే ఇలా వేసుకోవాలి. మనకి నడుం దగ్గర కూడా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. అలాగే సెంటర్లో ఉండేలాగా చూసుకోవాలి. లైనింగ్ లూజ్ ఎలాగైనా మనకి తక్కువే వస్తుంది, శారీ లూజ్ అయితే దీనికన్నా డబుల్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఫోల్డింగ్లోనే తెలిసిపోతుంది. ఈ లైనింగ్ ఎంతైతే లూజ్ తీసుకున్నామో దానికి ఒక 1 ఇంచి పొడవు ఉండేలా చూసుకొని ఇలా నడుం దగ్గర నుంచి ఆల్రెడీ లైనింగ్ అయితే కట్ చేసాం కదా, మార్కింగ్ సేమ్ అలాగే చూసుకుంటూ టేప్ తోటి అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే విధంగా దానిపైన కట్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకి 1 ఇంచి పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. అలాగే హ్యాండ్స్కి అయితే మనం క్లాత్ తీసుకోలేదు కదా, లైనింగే కట్ చేసాం కదా, ఇలా మిగిలిన క్లాత్ 4 మీటర్ల క్లాత్ ఇలా వేసుకొని కట్ చేయగా హ్యాండ్స్కి అయితే కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లోదే నేను ఆల్రెడీ ఫుల్ వీడియో పెడతానన్నాను కదా, ఆ వీడియోలో అయితే మీకు వివరిస్తాను ఎలా కట్ చేసుకోవాలో. అలాగే కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ డౌన్ అయితే కట్ చేసాం కదా, అదైతే నీట్గా ఫస్ట్ ఎలా కుట్టుకోవాలో చూసేయండి. లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని కూడా సపరేట్గా కుట్టుకోవాలి. ఇదైతే 2 పీసెస్ వచ్చింది కదా, ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే ఇలా నీట్గా జాయింట్ చేసుకొని అప్పుడు మనకి డౌన్లోనైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఒకటే పొడవు ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే 2 కూడా ఒక 1/2 ఇంచి లూజ్ ఉండే అంటే ఖర్చు ఉండేలాగా చూసుకొని డైరెక్ట్గా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. డబల్ కుట్టు వేసుకున్నా ఏం పర్లేదు, కుట్టు విడకుండా ఉంటుంది. నేనైతే ఇలా నీట్గా అయితే ఒక సైడ్ అయితే జాయింట్ చేస్తాను కదా, ఈ జాయింట్ చేసిన దాన్ని మనకు ఒకటే ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా లోపల సైడ్కి ఫోల్డింగ్ కుట్టుకోవాలి. చూడండి ఇలా 1/2 ఇంచి అయితే నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసిన దానిపైన కుట్టుకుంటా వచ్చేయాలి. మనకి ముడతలు పడకుండా ఉండాలంటే చూడండి క్లాత్ తిరిగిపోతూ ఉంటుంది కదా, అది తిరగకుండా ఇలా మనకి ఒక వేలుతో పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసినట్టయితే నీట్గా వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ కుట్టింది చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. చూడండి ఫోల్డింగ్ అయితే ఎంత నీట్గా వచ్చేస్తుందో, ఎక్కడ కూడా ముడతలు తిరగకుండా క్లాత్ తిరగకుండా ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టినట్టయితే మనకి ఆ కిందన ఒకే లుక్ వస్తుందన్నమాట. అలాగే క్లాత్ చాలా వరకు ఏంటంటే అంబ్రెల్లా కట్ చేశాక క్రాస్ వచ్చేస్తుంది ఎక్కువ తక్కువన, అది కూడా రాకుండా ఉండాలంటే అది కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. అలాగే కుట్టేటప్పుడు కూడా ఒకటే ఫోల్డింగ్ ఉండేలాగా లోపలికి ఆల్రెడీ మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా, అది ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసినట్టయితే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇదైతే ఎలా కుట్టామో మెయిన్ క్లాత్ కుట్టినట్టుగానే లైనింగ్ని కూడా అలా జాయింట్ చేసుకొని మనకి ఆల్రెడీ పైప్ పీసులు అయితే కట్ చేసాం కదా సరిపోలేని దగ్గర అవన్నీ జాయింట్ చేసుకొని సేమ్ దీనిలాగే చూడండి. నేనైతే ఇది కూడా రెడీ చేసి పక్కన పెట్టేస్తాను. ఈ కటింగ్ చేసింది అయితే ఇలా జాయింట్ చేసుకొని డౌన్లో అయితే ఇలా ఫోల్డ్ చేస్తాను మెయిన్ క్లాత్ కుట్టినట్టే. ఈ 2 కూడా ఇలా కుట్టుకున్నాక నడుం దగ్గర అయితే జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఇలా జాయింట్ చేసిన దగ్గర 2 పీసులు జాయింట్ చేసాం కదా, అక్కడి నుంచి ఏ సైడ్ ఆ సైడ్ జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి అయితే క్రాస్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఈ మెయిన్ క్లాత్ అయితే క్లాత్ సాగుతుంది, లైనింగ్ సాగదు. మనకు అలాంటప్పుడు ఏంటంటే ఇది లూజ్గా పట్టుకొని క్లాత్ అయితే దానిపైన జాయింట్ చేసుకోవాలి సెంటర్ నుంచే.
చూడండి ఇక్కడ కుట్టు దగ్గర నుంచేనైతే నేను 2 జాయింట్ చేస్తున్నాను. లైనింగ్ పట్టుకోవసరం లేదు. ఈ మెయిన్ క్లాత్ ఏంటంటే దానిపైన వేస్తూ స్మూత్గా కుట్టు అయితే వేసుకోవాలి. గట్టిగా పట్టుకొని లాగినా సరే క్లాత్ సాగిపోతుంది. అలా కాకుండా ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి ఆ నడుం దగ్గర అన్నది నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలాగైతే జాయింట్ చేస్తాం కదా, ఇటు సైడ్ జాయింట్ చేసినట్టుగానే రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఆ సెంటర్లోంచి జాయింట్ చేసుకోవాలి ఇలా నీట్గాన. క్లాత్ ఆల్రెడీ చెప్పాను కదా, లాగిపెట్టి అయితే కుట్టు వేయకూడదు. లైనింగ్ అయితే నార్మల్గా ఇలా వదిలేసి టచ్ చేయకుండా స్మూత్గా ఈ క్లాత్ని అయితే ఇలా పైన వేసుకుని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నడుం దగ్గర అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇదైతే అయిపోయింది కదా, ఇలా నీట్గా మనకి డౌన్ అయితే కుట్టుకున్నాం కదా, అప్పుడు అయితే పైప్ బాడీ పార్ట్ అయితే కుట్టుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ముడతలు అవి రాకుండా నడుం దగ్గర కానీ ఇలాగే డౌన్లో కానీ. ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. అలాగే మెయిన్ క్లాత్ ఇలా తీసుకొని బాడీ పార్ట్కి అయితే నేను నెక్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఇదైతే ఫ్రంట్ నెక్ కట్ చేసాం కదా, ఫ్రంట్ ఏంటంటే నేను పైపింగ్ అది చేయట్లేదు, క్లాత్ తిరగేసేస్తున్నాను. క్లాత్ తిరిగేసేటప్పుడు ఏంటంటే నెక్కే కుట్టుకోవాలి. నెక్ కుట్టుకున్నాకే మిగతా పార్ట్ సైడ్లో అయితే జాయింట్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసిన నెక్ విధంగానే రావాలంటే అదే విధంగా క్రాస్గా కుట్టేటప్పుడే చూసుకొని ఇలా క్రాస్గా తీసుకోవాలి. స్ట్రైట్గా తీసుకున్నట్టయితే స్ట్రైట్గానే వస్తుంది. మనం కట్ చేసే విధంగానే నెక్ రావాలంటే కుట్టేటప్పుడు కూడా అలా క్రాస్గా కుట్టుకొని కటింగ్ చేసుకోవడమే. నెక్ అయితే ఇలా కట్ చేసుకొని అలాగే సెంటర్ పాయింట్లు అయితే 3 పాయింట్ల దగ్గర లైట్గా ఘాట్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ మొత్తం కూడా ఘాట్లు పెట్టినా ప్రాబ్లం ఏం లేదు. నెక్ ఇంకా మనకి నీట్గా తిరుగుతుంది అనమాట. లోపలికి క్లాత్ అయితే తిరిగేసేస్తాం కదా, అలాంటప్పుడు ఈ పైన ముడతలు రాకుండా ఉండాలంటే లైట్గా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇలా క్లాత్ తిరిగేసుకున్నాక ఒక 1/2 ఇంచు గ్యాప్ చూసుకొని ఈ క్లాత్ లైనింగ్ లోపలికి ఉండేలాగా మెయిన్ క్లాత్ ఇలా పైకి ఉండేలాగా చూసుకొని ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నెక్ అయితే ఇలా చూసారు కదా, ఈజీగా తిరగేసుకోవచ్చు అనమాట. అంటే మనకు పైపింగ్ చేసే పని లేకుండా, పైపింగ్ అయితే వేద్దాం అనుకున్నాను, సేమ్ కలర్ అయితే లేదు. అలాగని కలరు కూడా క్లియర్గా ఏం కనిపించదు, ఎందుకంటే ఇది పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి మనకి నార్మల్గా ఇలా నెక్ తిరగేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం కూడా ఇలా నెక్ అయితే నీట్గా కుట్టుకున్నాం కదా. ఈ క్లాత్ ఏంటంటే చాలా వరకు ముడతలు పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి. నెక్ అయితే అయిపోయింది కదా, ఈ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఈ సైడ్లు అయితే చూడండి ఇలా ముడతలు రాకుండా క్లాత్ అంతా ఫస్ట్ నీట్గా ఇలా లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి. సైడ్లు కూడా అలాగే నడుం దగ్గర పైన మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, అవైతే కట్ చేసుకోవాలి. కానీ జాయింట్ చేసేటప్పుడు మట్టుకి ముడతలు రాకుండా చూసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా లేదు ముడతలు వచ్చేస్తున్నాయి అనుకుండిలా ఉంటే లైట్గా పిన్నులు పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకుంటే ముడతలు రావన్నమాట. నేను పిన్నులు అయితే పెట్టట్లేదు, ఇలా నార్మల్గానే చూస్తూ జాయింట్ చేసేస్తున్నాను, ఎక్కడ కూడా ముడతలు రావు. లేదు మీ క్లాత్ తిరగట్లేదు అనుకుంటే పిన్నులు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేస్తున్నాం కదా, మనకి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఇలా జాయింట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మనకి రౌండ్ నెక్ అయితే తీసుకున్నాం కదా బ్యాక్ సైడ్ది, అది కూడా నెక్ అయితే ఇలాగే తిరగేసుకోవాలి. అది వీ షేప్లో వచ్చింది ఫ్రంట్ది, ఇది రౌండ్ కాబట్టి ఫస్ట్ నెక్ అయితే ఇలా నీట్గా కుట్టుకున్నాక సేమ్ దానికి తిరగేసినట్టే తిరగేయాలి. కానీ దీనికి కంపల్సరీగా ఘాట్లు అయితే నీట్గా పెట్టుకోవాలి. మనకు ఆ రౌండ్ పర్ఫెక్ట్గా నీట్గా కనిపించాలంటే ఘాట్లు అయితే కన్ఫామ్గా పెట్టుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే ఇలా నీట్గా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేయగా ఆ లైనింగ్ జాయింట్ చేస్తాం కదా, కొంచెం ఖర్చు ఉంచి కుట్టు అయితే వేస్తాం కదా, ఆ కుట్టు దగ్గర వరకు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ కుట్టు కానీ ఏమాత్రం ఘాటు పెట్టేటప్పుడు తెగిందంటే మళ్ళీ మనకి హోల్ పడిపోతుంది. అది చూసుకొని జాగ్రత్తగా ఇలా ఘాట్లు పెట్టుకొని లోపలికి ఇలా క్లాత్ తిరిగేసుకొని పైన కుట్టు వేసుకున్నట్టయితే మనకి నెక్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే మొత్తం కూడా ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాక్ది కూడా మనకి ఫ్రంట్ జాయింట్ చేసుకున్నట్టే. క్లాత్ అయితే చూడండి మనం కుట్టేటప్పుడే ఎలా ముడతలు పడిపోతుందో, ఈ క్లాత్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా కుట్టుకోవాలి. మెయిన్ బాడీ పార్ట్ కూడా ముడతలు రాకుండా ఉండాలి కాబట్టి. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలాగా అయితే ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే భుజాలు జాయింట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ హ్యాండ్స్ అయితే కాటన్ చూపించాను కదా లైనింగ్, అదే ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని నీట్గా రెడీ చేసుకొని అట్లకైతే హ్యాండ్స్ కుట్టాను. ఇప్పుడైతే అది జాయింట్ చేసుకోవడమే. బెలిన్ హ్యాండ్స్ అయితే మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి లాంగ్ వీడియో అయిపోతుంది మరి హెవీగానా, అందుకే నేను హ్యాండ్స్ అయితే బెలిన్ హ్యాండ్స్ అయితే వీడియో పెట్టట్లేదు. అలాగే హ్యాండ్స్ అయితే ఫస్ట్ నేనైతే రెడీ చేసుకున్నాను. ఇలా భుజాలు జాయింట్ చేసుకున్నాక
ఆల్రెడీ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా, దాన్ని సెంటర్లో ఇలా ఘాట్ పెట్టిన దగ్గర నుంచి భుజం కుట్టు దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఏ సైడ్ ద సైడు ఇలా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి క్లాత్ ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాదనమాట, 2 సైడ్లు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే మనకు తక్కువ అయినా సరే ఇటు సైడ్ జాయింట్ చేసుకున్నందుకు అవుతుంది కాబట్టి మనం ముందే చూసుకోవాలి. మనం తీసుకున్న కొలతల ప్రకారంగా అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, క్లాత్ కూడా మనకి ఎక్కడ కూడా తక్కువ రాదు, ఇలా వస్తుంది. అలాగే ఈ సైడ్ అయితే అయిపోయింది కదా, మళ్ళీ భుజం కాంచి రెండో సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి. దీనికి మనకి లోతు అది అయితే అవసరం లేదు, చాలా అయితే కొన్నాట్లకి లోతు అయితే తీస్తాం కదా, ఇది మోడల్ హ్యాండ్స్ కాబట్టి ఈ హ్యాండ్స్కి అయితే మనకి లోతు అయితే తీయ అవసరం లేదు, ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ హ్యాండ్స్ అయితే చూసారు కదా, ఇలాగైతే జాయింట్ చేస్తాము. సెకండ్ది కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలి. భుజం కాంచి ఘాట్ పెట్టినది చూసుకొని జాయింట్ చేసుకోవాలి. నేనైతే ఇలా డబల్ కుట్ అయితే వేసాను ఇలా జాయింట్ చేసిన దానికి. ఈ సెకండ్ది కూడా చూడండి, రెండో సైడ్ కూడా సేమ్ అలా కుట్టు దగ్గర చూసుకొని ఆ ఘాట్ కాంచి ఏ సైడ్ ద సైడ్ అయితే జాయింట్ చేసుకుంటే హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయి. 2 సైడ్లు కూడా ఇలాగైతే జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే సైడ్ కుట్లు అయితే చూడండి, ఈ లూజ్ మనకి మెయిన్ క్లాత్ అయితే ఇలా కనిపిస్తుంది లైనింగ్ది, ఈ లోపలది అయితే కనిపించదు. లూజ్ మొత్తం కూడా లోపల సైడ్ పెట్టుకొని అక్కడ ఎంతవరకు అయితే ఉందో క్లాత్ అంతవరకు చూసుకొని ఒక 6 ఇంచ్ లూజ్ ఉండేలా చూసుకొని అక్కడ నుంచి అయితే కుట్టు వేస్తున్నాను. అలాగే సంక లూజ్ అయితే 7.5 పెట్టినా సరిపోతుంది. దాని మీద మనకి 1.5 ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే మనకి అక్కడ పటీకుంటా లూజ్ ఉండాలి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే నడుం దగ్గర రాబోతుకి చివరికి వేసేస్తున్నాను. మనకి బాడీ కుట్లు వేసుకున్నప్పుడు పట్టి మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి ఈ డౌన్ జాయింట్ చేసుకున్నందుకైతే చివరి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక మనం జాయింట్ చేసుకోవాలి. ఒక సైడే జాయింట్ చేస్తాం కదా, ఇప్పుడైతే మనకి డౌన్ పార్ట్ తీసుకొని ఈ జాయింట్ చేసిన దగ్గర కుట్టు దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్ చూసుకొని 2 కలిపి ఇలా నడుం దగ్గర అయితే కుట్టు వేసుకోవాలి. ఇది కూడా అంతేనండి, ఫ్రంట్ బ్యాక్ కూడా సపరేట్గానే వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక లెవెల్ నుంచి ఒకే లెవెల్లో వేసకూడదు, ఎందుకంటే ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరేగా మనకి ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనకి నడుం సైడ్ నుంచి ఒక సైడ్ అయితే ఇలా నీట్గా జాయింట్ చేసేస్తున్నాను. అలాగే ఈ సైడ్ జాయింట్ చేశాక సెకండ్ సైడ్ది కూడా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి నడుం దగ్గర జాయింట్ అయితే అయిపోతుంది. ఇది కూడా చూసుకోండి, ఖర్చు మనం ఎలా అయితే తీసుకున్నామో ఒకేలాగా ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఈ సైడ్ది అయితే అయిపోయింది కదా, సెకండ్ది కూడా అలాగే కుట్టు వేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. అక్కడ కూడా మనకి నడుం దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే ఒకే లెవెల్లో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనకి ఇలా నడుం దగ్గర అయితే కుట్టు వేసుకున్నాం కదా, ఇది ఒకే కుట్టు వేసుకొని వదిలేకుంటానా మనకి ఎక్కడైనా సరే ఎక్కువ తక్కువ వచ్చింది అనుకుంటే ఒకసారి ఇలా చెక్ చేసుకొని మళ్ళీ డబల్ కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ కూడా మనకైతే నీట్గా వచ్చింది. అలాగే మనకి ఒక సైడ్ అయితే ఆల్రెడీ వేసాం కదా హ్యాండ్స్ లూజు, అదే లూజ్ చూసుకొని రెండో సైడ్ కూడా అదే లూజ్ని పెట్టుకొని హ్యాండ్స్ లూజ్ అయితే కుట్టు వేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఒకే లూజ్ రావాలి కాబట్టి ఈ ఫస్ట్ అయితే ఎలా వేస్తామో అదే హ్యాండ్స్ లూజ్ చూసుకొని సైడ్ కుట్టు అయితే వేసుకోవాలి. అలాగే బాడీ లూజ్ కూడా మన మెజర్మెంట్ చూసుకొని వేసుకోవాలి, లేదా మనకి కొలత అయితే ఏది ఇస్తారో అదే డ్రెస్తో లూజ్ చూసుకొని వేసుకున్నా సరిపోతుంది. ఈ నడుం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి లైనింగ్ వేరేగా మెయిన్ క్లాత్ వేరేగా అయితే నేను సపరేట్ చేసేస్తున్నాను. చూడండి, నడుం దగ్గరికి వచ్చాక లైనింగ్ సైడ్ చేసుకొని మెయిన్ క్లాత్ అయితే కుట్టు వేసుకోవాలి. ఇది మొత్తం కూడా కుట్టు వేసుకున్నాకే మళ్ళీ నడుం దగ్గర నుంచి లైనింగ్ అయితే వేరేగా వేసుకోవాలి. అలా సపరేట్గానే వేసుకోవాలి, ఎప్పుడు కూడా 2 కలిపి అయితే కుట్టకూడదు. చూసారు కదా, ఇదైతే అయిపోయింది. అలాగే ఇది ఇక్కడ రఫ్ లాక్కొని ఈ మెయిన్ క్లాత్ అయితే కుట్టు వేసినట్టుగానే సెకండ్ది కూడా నడుం దగ్గర నుంచి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇది లోపల సైడ్ పెట్టేసుకొని లైనింగ్ని కూడా సేమ్ అలాగే కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది కదా, చాలా ఈజీగా కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఫుల్ గేర్ తోటి అయితే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కటింగ్ అలాగే కుట్టడం కూడా చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి, చూసిన వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ బాడీ పార్ట్ అయితే ఇలా లూజ్ అయితే మనకి ఎంత వచ్చిందో చూసారు కదా, లూజ్ చూసుకొని కుట్టు